హెచ్ఆర్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. 3 డేస్ నుంచి ఏం జరుగుతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మండే గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ డౌన్ అండ్ రన్నింగ్, గ్యాప్ డౌన్ అండ్ రన్నింగ్ డౌన్, క్లోజింగ్ కూడా డౌన్లోనే క్లోజ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే మంగళవారం మళ్ళీ గ్యాప్ అప్ డౌన్, డే లోలో క్లోజ్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ డౌన్ అయింది, మళ్ళీ అప్ సైడ్కి వచ్చి క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ వెళ్ళే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. ఇలా ఒక ట్రెండ్ లైన్ ఇలా వేస్తే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్గా యాక్ట్ చేసింది. సో ఇక్కడ నుంచి మనకి ఒక 500 పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్. ఇలా సారీ, ఇది సిస్టమ్ అంతా పాజిటివ్ లేదు. ఇలా వెళ్ళి అక్కడ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. లేదు, ఈ ట్రెండ్ లైన్ కింద ఏదైనా 5 minutes క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, ముందు దీని కలర్ మారుతా అప్ సైడ్ కదా గ్రీన్ ఉంచుకో. ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఏదైనా ఎలా అంటది, ఇలా ఈ క్యాండిల్ అయినా ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఇలా క్లోజ్ అయింది అనుకోండి, మళ్ళీ ఈ ఛానల్కి రీటెస్ట్కి ఇంకొక క్యాండిల్ వస్తుంది, గ్రీన్ క్యాండిల్. ఇలా గ్రీన్ కలర్ కదా, ఇలా వచ్చింది అనుకో, దీనిలో మనం పెట్టుకోండి డౌన్ సైడ్. అంటే వచ్చేదాన్ని బట్టి చెప్తున్నా. ఇక్కడ 400 పాయింట్లు మూమెంట్ ఉంది, ఇలా ప్లాన్ చేసుకోవాలి. అప్ సైడ్ వచ్చేసి సైడ్ టార్గెట్ ఇక్కడ దాకా, ఈ ఏరియాలో మనం రిస్క్ చేయవలసిన కొంచెం బఫర్ పెట్టుకోండి. ఈ ట్రెండ్ లైన్ టచ్ అవ్వగానే పెట్టుకోండి. టార్గెట్ ఇదండి 500 పాయింట్స్, ఆల్మోస్ట్ 600. సో ఇలా ప్లాన్ చేయొచ్చు. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా వచ్చి ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ చేసుకుని మన పైకి వెళ్తుంది. లేదు, ఇక్కడే ఒక క్యాండిల్ బ్రేక్ అయ్యి 5 minutes క్యాండిల్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ ఇది టార్గెట్. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.